స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న సమ్మె గురించి మాట్లాడతాను. గత వారం రోజుల నుండి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దూరంగా విఫలమైంది. వాస్తవంగా వారు కొత్త జీతాల కోసం, అదనమైన బత్యాల కోసం, లేదు తనని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ల కోసం ఈరోజు సమ్మె చేయడం లేదు. తమ యొక్క అస్తిత్వానికే దెబ్బతలుస్తుంది కాబట్టి తమని ఉద్యోగాల నుంచి తొలగించేదానికి ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని వ్యతిరేకించడం కోసం సమ్మె చేస్తున్నారు. అది వారికి జీవన్మరణ పోరాటంలాగా ఉన్నది. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికుల్లో దాదాపు 3,000 మందిని తొలగించారు. ఆ తొలగించిన వారికి నిర్దయగా ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తొలగించి వాళ్ళ రోడ్డు మీద నెట్టేసింది. మామూలుగా ఎవరైనా శాశ్వతమైన కార్మికుల్ని విఆర్ఎస్ పెట్టుకుంటే అదనమైన సౌకర్యాలు ఇస్తారు. లేదు వారి సర్వీస్ పూర్తి కాకముందే వారిని తొలగిస్తే అదనమైన కాంపెన్సేషన్ ఇస్తారు. వీరిని తొలగించడమే అన్యాయం అయితే ఆ తొలగించిన వారి పట్ల అమానుషంగా వ్యవహరించడం మరొక దుర్మార్గంగా ఉంది. అందుకనే ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్మికులు తొలగించకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రితో అంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడం అనేది శోచనీయ విషయం. అలాగే మీరు కాంట్రాక్ట్ కార్మికులు, అందులో ఎక్కువ భాగం నిర్వాసితులు, అటువంటి వారిని రోడ్డు పడేయడం అనేది ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే మనం ఆందోళన చేసామో, ఏ స్టీల్ ప్లాంట్ కోసం అయితే భూములు అటువంటి త్యాగం చేశారో వారికి తీవ్రమైన అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా ఇక్కడ ఒక విశాఖపట్నం జిల్లాని, పాత జిల్లాని ఒక స్టీల్ హబ్గా తయారు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. ఈ స్టీల్ ప్లాంట్ని నాశనం చేస్తూ దీన్ని కొద్ది కొద్దిగా నశించిపోయేట్టుగా చేస్తూ ఇక్కడ స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే అర్థం ఏంటి అని నేను అడుగుతున్నాను. స్టీల్ హబ్గా తయారు చేయడం అంటే ఈ స్టీల్ ప్లాంట్ని కూడా బలహీనం చేసి ప్రైవేట్ వాటికి ఇవ్వడం, కొత్త ప్రైవేట్ సంస్థలను ఇక్కడ తీసుకురావడం, వారికి గనుల్ని వీటన్నిటిని కేటాయించుకుని స్టీల్ హబ్గా తయారు చేయడం లాగా. ఈరోజు ప్రధానమంత్రి గారు మన దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేసేస్తానని చెప్పి చాలా కాలం చెప్తున్నాడు. మరి $5 ట్రిలియన్ ఎకానమీగా ముందుకు పోవాలంటే ఈ స్టీలు, సిమెంటు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన అనేక సౌకర్యాలు, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఇంకా పెరగకుండా, ఉత్పత్తి ఇంకా ఎక్కువ కాకుండా ఎలా ఈ వికసిత్ భారత్ ఎలా తయారవుతుందని చెప్పేసి అడుగుతున్నాం. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ని ఇలా రక్షించడమే కాదు, దీన్ని ఇంకా విస్తరించి బలపరిచి కొత్త ఉద్యోగులు చేర్చుకుంటేనే మన దేశం వారు చెప్తున్న అభివృద్ధి సాధించదు తప్ప ఉన్న వాటిని ఈ రకంగా చేయడం అనేది సాధ్యం కాదు. అందుకనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం స్థాయికి తీసుకురావడం, కొత్త బ్లాస్ట్ ఫర్నెసెస్, బాయిలర్స్, అలాగే ఇతర ప్లాంట్స్ని అదనంగా చేర్చడం, ఇప్పుడున్న ఉద్యోగులను తొలగించకుండా ఇంకా ఎక్కువ అదనంగా ఉద్యోగుల్ని చేర్చుకోవడం, అలాగే దీన్ని క్యాప్టివ్ మైన్స్ని ఇవ్వడం, ఎప్పటికీ భూములు ఇచ్చి నిర్వాసితులుగా ఉండి ఉద్యోగాలు కానీ 8,000 కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా కల్పించడం అంటే ఉన్న దాంట్లోనే కాదు, ఎక్స్పాండ్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించడం. ఈ రకమైన చర్యలు తీసుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. అటువంటి దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఎందుకు నిరాకరిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మానిటైజేషన్ పేరుతోటి ప్రైవేట్ వాళ్ళకి కాల్ చౌకగా అప్పగించాలని చెప్పేసి దుర్బుద్ధితోటి ఈ రకమైన చర్యలు పాల్పడుతుంది. ఈ మధ్యనే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఆగస్టు లోపల 2వ దఫా అసెట్ మానిటైజేషన్ పథకాన్ని అమలు జరుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీకు అందరూ తెలుసు, అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అటువంటి వాటిని లీజుకి ఇవ్వడం, అమ్మివేయడం, అదే అసెట్ డబ్బులు చేసుకోవడం. ఇది అసెట్ మానిటైజేషన్ అంటే భూములు, రైల్వే భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల భూములు కానీ, లేకపోతే ఆ కంపెనీల యొక్క ఆస్తులు కానీ వీటన్నిటిని వదిలించుకోవడమే.
దానిలో ఈ స్టీల్ ప్లాంట్ కూడా భాగమయ్యే ప్రమాదం ఉంది. అందుకని దీనికి వ్యతిరేకంగా అందరూ ముఖ్యంగా తెలుగు ప్రజలు గట్టిగా ప్రతిఘటించాలని, పార్టీలు కూడా ముందుకు వచ్చి ప్రతిఘటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తక్షణం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెని విరమింప చేసేదానికి అవసరమైన చర్యలు అంటే తొలగించిన 3,000 మందిని మళ్ళీ పనిలో పెట్టుకోవడం, అలాగే వారి యొక్క ఇతర సమస్యలను పరిష్కరించడం అనే చర్యలను వెంటనే తీసుకోవాలని, అలాగే ఇక్కడ ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఈ సంస్థను ఇంకా మెరుగు చేసేదానికి అవసరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త గనిని కేటాయించడం, ఎక్స్పాన్షన్ చేయడం, ఇటువంటి వాటన్నిటి కోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో మనం ఒత్తిడి చేయడం అని చెప్పేసి అవసరం. ఆ రకంగా ముందుకు రావాలని కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీతో సహా ఇక్కడ పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ సమస్య గురించి వీటన్నిటి గురించి మాట్లాడినట్టు కనపడట్లేదు. ఆ రకంగా వారు కూడా ఈ మొత్తం స్టీల్ ప్లాంట్ని వదిలించుకునే కుట్రలో వారు కూడా భాగస్వాములు అయ్యారు అని అనిపిస్తుంది. కాబట్టి వారి వైఖరి కూడా స్పష్టం చేయాలని చెప్పేసి, అలాగే నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఈ సమ్మెని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇక రెండవ అంశం ఏంటంటే నిన్న మన నీతి ఆయోగ్ సమావేశంలో మన రాష్ట్రం తరఫున పాల్గొన్నారు, మిగతా ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. కానీ మన రాష్ట్రం నుంచి పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం యొక్క సమస్యలను అక్కడ ఏమీ లేవట్లేదు. ప్రతి రాష్ట్రం వారు మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని, తమ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక సమస్యల్ని లేవనెత్తారు. తమిళనాడు నుంచి స్టాలిన్ కానీ, పాల్గొకపోయినా మమతా బెనర్జీ గారు బెంగాల్ నుంచి కానీ, కేరళ నుంచి బిఎన్ కానీ, ఈ అనేక మంది ముఖ్యమంత్రులు, ఆఖరికి బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాల సమస్యల్ని, మనకు కావాల్సిన అవసరాలని అక్కడ చెప్పారు. ఏమీ మాట్లాడకుండా ఉపదేశాలు చేసి వచ్చింది ఎవరంటే మన ఇద్దరు నాయకులే కనపడుతున్నారు. వీరు భారతదేశ అభివృద్ధికి ఒక 3 సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రిని పొగిడే కార్యక్రమం చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చేసిందని ఆర్థిక వ్యవస్థ అక్కడ ప్రధానమంత్రి గారు ప్రకటించారని, ప్రధానమంత్రి గారి గొప్పతనం ఇదని పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం వివరాలనే తెలుసో లేదో తెలియదు. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. 4వ స్థానానికి కాదు, ఎన్నో స్థానానికి వెళ్ళినా మన దేశానికి ప్రయోజనం లేదు. మనం ఈ ప్రపంచంలో తలసరి ఆదాయం దృష్టిలో చూస్తే 136వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానంలో కాదు. మన దేశానికి $3,000 $2,900 మాత్రమే తలసరి సగటు ఆదాయం ఉంది. అదే చైనాకి $12,000 తలసరి సగటు ఆదాయం ఉంది. అదే అమెరికాకి అయితే $80,000 ఉన్నది. జపాన్కి అయితే $33,000 ఉంది. జర్మనీకి అయితే $50,000 ఉంది. ఇప్పుడు జపాన్ కన్నా మించిపోయిన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్పుకోవడంలో అర్థం లేదు. అందుకని మనం ఎంతో పక్కన చైనా తోటి పోల్చి చూసుకున్నా కానీ మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాన్ని మర్చిపోయి ఇప్పుడు మనం దెబ్బలు చచ్చుకోవడం అని చెప్పేసి పెద్ద ఉపయోగం లేదు. అందుకని ఇవన్నీ ఆయన అర్థం చేసుకుంటే ఆ రకంగా ప్రశంసలు గుర్తించాల్సిన అవసరం ఏమడదు, ఇంకా సీరియస్గా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవంగా ప్రధానమంత్రి గారు ఈ నీతి ఆయోగ్ సమావేశానికి వికసిత్ భారత్ అని పేరు పెట్టారు. అంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలైతే అభివృద్ధి చెందిన భారతదేశం ఉంటుంది అని చెప్పి దానికి కారణం. మరి రాష్ట్రాల అభివృద్ధికి ఏం చేశారు? రాష్ట్రాలకి 50% పన్నుల్లో వాటా కావాలని అందరూ అడుగుతున్నారు. దాని గురించి ఒక మాట కూడా మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడారు, ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అలాగే నీటి వివాదాలు రాష్ట్రాల మధ్య, చాలా రాష్ట్రాల మధ్య ఉన్నాయి. ఆ నీటి వివాదాలను పరిష్కారం చేసి రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు లేకుండా చేయాలని అడిగారు. నీటి వివాదాలు ఇంకా పెంచుతున్నారు తప్ప పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. అలాగే
మొత్తం పన్నుల్లో జిఎస్టీ కన్నా సెస్సులు ఎక్కువ ఉంది, 20% సెస్సులు. అంటే సెస్సుల రూపంలో పన్నులు వసూలు చేస్తే అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని క్రమేణా సెస్సుల భాగం పెరిగిపోతూ ఉంది, పన్నుల భాగం తగ్గిపోతుంది. ఈ సెస్సుల భాగంలో కూడా రాష్ట్రాలు వాటాలు కావాలి అని చెప్పేసి అడుగుతున్నాయి. దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి 3,000, 4,000, 10,000 కోట్ల రూపాయలు, అలాగే 15,000 కోట్ల రూపాయలు బకాయిలు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు. ఏ రాష్ట్రం ఎంత బకాయి ఉందని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్పుకున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అటువంటి బకాయిల్ని చెల్లించాలి అని చెప్పి రెండు రాష్ట్రాలు అడుగుతుంటే దాని గురించి మాట్లాడుతుంది. మరి రాష్ట్రాల వికసితం ఎట్లా అవుతుంది? అందుకని రాష్ట్రాల వికసితం కాకుండా భారతదేశం ఎట్లా అవుతుంది? అందుకని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించేస్తుంది. ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. మరి ఆ ఫెడరల్ వ్యవస్థ గురించి ఇంతకుముందు చంద్రబాబు గారు చాలా బాగా గట్టిగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆ ఫెడరల్ వ్యవస్థ గురించి ఈయన మర్చిపోయాడు, కేంద్ర ప్రభుత్వం మర్చిపోయింది. ఆ ఫెడరల్ వ్యవస్థ బలపడకుండా, రాష్ట్రాల అభివృద్ధి కాకుండా భారత వికసితం అయ్యే సమస్య లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ అధికారంలో భాగస్వామ్యం ఉపయోగించి ఫెడరల్ వ్యవస్థని మెరుగు చేసేదాన్ని. ఎందుకంటే వాస్తవంగా ఫెడరల్ వ్యవస్థని ఛాంపియన్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వం. ఆ ఫెడరల్ వ్యవస్థని ఆ రోజున కాంగ్రెస్ చాలా తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని చెప్పేసి ఆయన ఎదురుదిరిగి పోరాడాడు. ఇప్పుడు ఆ ఫెడరల్ వ్యవస్థని ఈ ప్రధానమంత్రి విఘాతం కలిగిస్తుంటే నోరు జరగకుండా ఉండడం అని చెప్పేసి ఆ తెలుగుదేశం పుట్టుకే అన్యాయం చేసిన పరిస్థితి ఉంటుంది. అందుకని దీని గురించి కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెలుగుదేశం పార్టీని కూడా కోరుతున్నాం. ఏమైనా ఈ రాష్ట్ర ప్రయోజనాలని పక్కగా పెట్టి ఈరోజు బీజేపీకి సహాయపడటమే ఈ ఇద్దరి యొక్క దానికి సేవ చేయడమే ఇద్దరి యొక్క బాధ్యత అనుకుంటే మన రాష్ట్రానికి తీరిన హాని జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ విషయాలు పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ.